హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గాయస్, మనకు కేంద్ర తపాలా శాఖ నుంచి జీడీఎస్ ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆల్మోస్ట్ 44,000కు పైగా ఖాళీలు అయితే ఇందులో ఉన్నాయి. జస్ట్ 10వ తరగతి సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే సరిపోతుంది. ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. చిన్న అప్లికేషన్ పెట్టండి ఫ్రెండ్స్, ఎవరైతే 10వ తరగతి పాస్ అయి ఉన్నటువంటి అభ్యర్థులు. ఓకేనా, జస్ట్ మెరిట్ ఆధారంగానే మిమ్మల్ని ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇప్పుడు మనము చిన్న లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఎవ్రీవన్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ముఖ్యంగా ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఏపీ టెట్ డిఎస్సి మరియు తెలంగాణ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికి, ఏపీ గ్రామ వార్డు సచివాలయం, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి బంపర్ ఆఫర్ అండి. మరి 6 నెలల వ్యాలిడిటీతో ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. జస్ట్ 500 వ్యాలిడిటీతో 500 రూపీస్తో 6 మంత్స్ వ్యాలిడిటీతో అందిస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోంబో ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. మరియు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి 50,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. ఓకే. సో గైస్, ఇక్కడ చూసినట్లయితే గ్రామీణ డాక్ సేవస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై 2024 అంటూ మనకు అధికారికంగా విడుదల చేయడం అయితే జరిగింది. అప్లికెంట్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్ టు ఫిల్ ద వేకెంట్ పోస్ట్ ఆఫ్ గ్రామీణ డాక్ సేవస్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండి. డాక్ సేవకు ఏ విధంగా అయితే ఉంటాయి మనకి. మరి ఆన్లైన్లో మనమైతే అప్లై చేసుకోవడానికి అయితే వెసులుబాటు కల్పించడం జరిగింది. 15వ తారీఖు జూలై 2024 నుంచి 5వ తారీఖు ఆగస్ట్ 2024 వరకు అప్లై అయితే చేసుకోవాలి. అండ్ ఎడిట్ అండ్ కరెక్షన్ కావాలి అనుకుంటే 6వ తారీఖు ఆగస్ట్ 2024 నుంచి 8 ఆగస్ట్ 2024 వరకు టైం అయితే ఇస్తారు. ఓకేనా. సో అందరూ కూడా గమనించాలి. చాలా అంటే చాలా మంచి ఉద్యోగాలుగా వీటిని అయితే చెప్పుకోవచ్చండి. అన్ని అలవెన్సెస్ కలుపుకొని ఆల్మోస్ట్ ఒక 20 వరకు శాలరీ అయితే రావడము జరుగుతుందండి. ఓకేనా. సో వర్క్ కూడా మనము పోస్ట్ ఆఫీస్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా పోస్ట్ మెన్ లాగా కూడా వర్క్ చేయవలసి అయితే ఉంటుంది. బీపీఎం వచ్చేసి 29,380 అండి. సో డాక్ సేవకు వచ్చేసి 24,470 రూపాయల శాలరీ అయితే వస్తుంది. సో ప్రజెంట్ అయితే పెంచడం జరిగింది. లాస్ట్ ఇయర్ కొంచెం తక్కువగా ఉండే, ఎవ్రీ ఇయర్ కొంతవరకు అయితే పెరుగుతూ ఉంటుంది బేస్డ్ ఆన్ ఇన్ఫ్లేషన్. ఓకే. ఏజ్ క్రైటీరియా వచ్చేసి 18 నుంచి 40 సంవత్సరాల అభ్యర్థులంతా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందండి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయో పరిమితిని అయితే కల్పించడము జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. జస్ట్ 10వ తరగతి పాస్ అయి ఉండి రీజనల్ లాంగ్వేజ్, మనం తెలుగు రాష్ట్రాల నుంచి కాబట్టి తెలుగు కంపల్సరీగా మీకు వచ్చి ఉండాలి. రాయడము, చదవడము అన్నీ కూడా వచ్చి కంపల్సరీగా ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ సైకిల్ నడపడము. సో కరెక్ట్ అంటే మన యొక్క దగ్గరలో, ముఖ్యంగా మన డిస్ట్రిక్ట్లో ఆల్మోస్ట్ అన్నీ తెలిసి ఉండాలి ప్లేసెస్. ఓకేనా. అలాంటి వారికైతే ఇది చాలా అంటే చాలా ఈజీ జాబ్గా మనమైతే చెప్పుకోవచ్చు. మరి ఖాళీలు కనుక చూసినట్లయితే 44,000కు పైగా ఉన్నాయి. 2 తెలుగు స్టేట్స్లో ఎన్ని ఉన్నాయో చూద్దాము. అప్లై చేయడానికి ఇండియా పోస్ట్ జీడీఎస్ online.gov.in వెబ్సైట్లో అయితే మీకు అందుబాటులో ఉంటుంది. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే. అందరూ కూడా వెంటనే క్లిక్ చేసి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి, అప్లై కూడా చేయండి. సో గ్రేడ్స్ అయితే చూడండి ఫ్రెండ్స్, గ్రేడ్స్ ఏ విధంగా ఉంటాయి ఏంటి అని చెప్పేసి. సో ఎవరికైతే 8.5 అబోవ్ ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే. 8.5 అబోవ్ ఉన్నటువంటి అభ్యర్థులు తప్పకుండా అప్లై చేస్తే జాబ్ వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. అఫ్కోర్స్ అందరూ కూడా చేయండి, చెప్పలేం ఎప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది. ఓకేనా. సో ఖాళీల వివరాలు చూద్దాం. చూడండి, కంప్లీట్గా 44,228 ఖాళీలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ చూడండి. ప్రిఫర్డ్ లాంగ్వేజ్ తెలుగు వచ్చేసి అన్రిజర్వ్ 656, ఓబీసీ 200, ఎస్సీ 177, ఎస్టీ 88, ఈడబ్ల్యూఎస్ 196. పిహెచ్ అభ్యర్థులకు చూసినట్లయితే పీడబ్ల్యూఏ 6, పీడబ్ల్యూబీ 20, పీడబ్ల్యూడిసి 14, పీడబ్ల్యూడిఈ 0. మొత్తం 1,355 ఖాళీలు అయితే ఇందులో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. మరి తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే తెలుగు ప్రిఫర్డ్ లాంగ్వేజ్ మరి అన్రిజర్వ్ వచ్చేసి 456, ఓబీసీ వచ్చేసి 210, అండ్ ఎస్సీ వచ్చేసి 145, ఎస్టీ వచ్చేసి 54, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 97, అండ్ వివిధ మరి
ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వరకు కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం 981 ఖాళీలు అయితే ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. సో తప్పకుండా అప్లై చేయండి ఫ్రెండ్స్. ఈ ఇయర్ కొన్ని వేకెన్సీస్ అయితే పెరిగినట్లుగానే మనకైతే తెలుస్తుంది లాస్ట్ ఇయర్ కంటే. ఓకేనా? సో గైస్, మరి పీడిఎఫ్ లింక్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. వెంటనే క్లిక్ చేసి ఒకసారి క్లియర్గా చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.